One course, one place, more than 230 government exams. Has your child just finished grade 10 and aspires to become a government servant? Then you have come to the right place. We, Veranda IAS, has come in collaboration with Tapasya College of Commerce and Management and brought to you an exclusive program, Integrated Civil Services Program. In order to make sure that your kid lands with a government job, we provide on-campus expert-led classes integrated with the regular academics, extensively researched books, AI-powered performance analysis since the day one, experiential learning through post-scholastic elements such as museum visits, internships to the government offices, and visits to historical and political places in Delhi, Agra, or any other such locations across India. Exam-oriented skills to achieve mastery for mains answer writing and making sure that they finish the exam on time, mock interview preparation, enhancing the personality development, mentorship support for exam awareness. Are you ready to make your child take this path to mastery to achieve a government job? Then for further details, please click on the website link given below. Register your details and our team will contact you. Thank you. Hello aspirants, welcome to Veranda IAS Telugu channel. ఇవాళ మనం డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో 5th of May 2026 గురించి మాట్లాడుకుందాం. సో ఈ యొక్క సిరీస్ వచ్చేసరికి మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి ఇన్సోర్స్ చేసుకుని ఒక నీట్గా కంపైలేషన్తో యాజ్ వెల్ యాజ్ ఎంసీక్యూస్ కానీ మెయిన్స్ క్వశ్చన్తో కానీ ప్రతి టాపిక్ని మనం కవర్ చేసేటట్టుగా మనం చూద్దాం. సో ఇవాళ మనం డిస్కస్ చేసిపోయే టాపిక్స్ వచ్చేసరికి జియోపాలిటిక్స్ అండ్ జియాలజీ ఆఫ్ సౌత్ ఏషియా, ఇంపార్టెంట్ కంట్రీ గురించి మాట్లాడుతాం, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్గన్ డొనేషన్ ఇన్ ఇండియా. ఇది GS2లో కవర్ అవ్వచ్చు, సోషల్ జస్టిస్లో కవర్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్లో కూడా కవర్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ చైల్డ్ హెల్త్ ఇనిషియేటివ్స్ ఇది కూడా GS2లో కవర్ అవ్వచ్చు, GS3లో కవర్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీస్తో కూడా కవర్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ SDGsతో కూడా కవర్ అవ్వచ్చు. క్రిటికల్ మినరల్స్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ ఇది కూడా GS3లో కవర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ GS1లో కూడా కవర్ అవుతుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ఫ్రేమ్వర్క్ GS3లో కవర్ అవ్వచ్చు. ఇండియన్ ఎకానమిక్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్లో కూడా ఇది తయారవ్వచ్చు. సో మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఫిలిప్పైన్స్లో హ్యాష్ ఫాల్ అయ్యి మినిమం 300 ఫ్యామిలీస్ని ఎవాక్యుయేట్ చేశారు. సో ఇలా ఎందుకు ఫిలిప్పైన్స్లోనే రీసెంట్గా వాల్కన్ ఎరప్షన్స్ కానీ లేకపోతే ఇట్లా యాషెస్ అని బయటకు రావడం జరుగుతాయి వాల్కనస్లో అంటే, బికాస్ ఫిలిప్పైన్స్ సిట్స్ ఇన్ ద హాట్ స్పాట్ ఆఫ్ రింగ్ ఆఫ్ ఫైర్. అసలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మ్యాప్లో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రింగ్ ఆఫ్ ఫైర్. హైయెస్ట్ సీస్మిక్ యాక్టివిటీ అంటే ఎర్త్క్వేక్ యాక్టివిటీస్ కానీ యాజ్ వెల్ యాజ్ వాల్కనిక్ యాక్టివిటీస్ కానీ జరుగుతాయి. సో ఈ వాల్కనిక్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ ఎర్త్క్వేక్ యాక్టివిటీస్ ఎందుకు రింగ్ ఆఫ్ ఫైర్లోనే ఎక్కువ జరుగుతుందంటే, రింగ్ ఆఫ్ ఫైర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు ప్లేట్స్ సబ్డక్షన్ జోన్లో ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కన్వర్జెన్స్ జోన్లో ఉంటాయి. అంటే టూ టెక్టానిక్ ప్లేట్స్ వచ్చేసరికి కన్వర్జ్ అవుతూ ఉంటాయి, డైవర్జ్ కావు, ట్రాన్స్ఫార్మ్ కావు. సో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది సిట్స్ ఆన్ ద హాటెస్ట్ బెడ్. సో మన ఫిలిప్పైన్స్ అబ్జర్వ్ చేస్తే ఫిలిప్పైన్స్ కూడా ఇట్ ఈజ్ ఆన్ ద రింగ్ ఆఫ్ ఫైర్. సో మెజారిటీ ఆఫ్ ద వాల్కనిక్ యాషెస్ కానీ ఇక్కడ జరుగుతాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ద అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న బ్యారన్ ఐలాండ్స్ కానీ యాజ్ వెల్ యాజ్ నార్కండోమ్ ఐలాండ్ కానీ, సో ఇక్కడ కూడా మనం సీస్మిక్ యాక్టివిటీని మనం అబ్జర్వ్ చేయొచ్చు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కూడా ఈ యొక్క సీస్మిక్ యాక్టివిటీలోనే ఉంటుంది. So ring of fire is a string of hundreds of volcanoes as well as earthquake sites running along the Pacific Ocean. Its unique horseshoe shape because ఎందుకంటే హార్షూ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ అసలు సబ్డక్షన్ జోన్ అవుతుందంటేనే హార్షూ షేప్ ఫామ్ అవుతుంది. టూ ప్లేట్స్ కన్వర్జ్ అవుతుంటేనే హార్స్ షేప్ ఫామ్ అవుతుంది. ఎందుకు మన హిమాలయాస్ ఇట్లా ఉంటాయి షేప్ అంటే, బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద సబ్డక్షన్ జోన్, కన్వర్జెన్స్ జోన్. సో ప్రిలిమ్స్లో ఇది డైరెక్ట్గా అడగవచ్చు. లెంత్ అప్రాక్సిమేట్లీ 40,250 kilometers, runs around 15+ countries including USA, Japan, Philippines as well as India. Encircles the Pacific plate and countering the Eurasian, North American as well as Australian plates. So important plates మనకు అబ్జర్వ్ చేస్తే కోకోస్ ప్లేట్, నాస్కా ప్లేట్, పసిఫిక్ ప్లేట్ ఈ మిగతా ప్లేట్స్తో కన్వర్జ్ అవుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా ప్లేట్ యూరేషియన్ ప్లేట్తో కూడా కన్వర్జ్ అవుతుంటే మనం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నాస్కా ప్లేట్,
కోకోస్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, అల్యూషియన్ ఆర్క్ ఫామ్ అవుతుంది, జపనీస్ ఆర్క్స్ ఫామ్ అవుతున్నాయి, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ప్లేట్ ఇంటరాక్షన్స్, టెక్టానిక్ ప్లేట్ ఇంటరాక్షన్స్, constant sliding past, colliding, subductions, edge gets struck while plates keep moving and building tension. ఎర్త్క్వేక్స్ ఎలా ఫామ్ అవుతాయి అని అంటే బికాస్ ఒక ప్లేట్ నుంచి వెళ్ళేటప్పుడు అడ్జస్ట్మెంట్స్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఎపీ సెంటర్ వరకు హై ఫోకస్ నుంచి ఎపీ సెంటర్ వరకు ఎర్త్క్వేక్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఇఫ్ దట్ ఎర్త్క్వేక్ ఫార్మ్స్ అండర్ ద సీ బెడ్ కింద జరిగితే అప్పుడు ఆటోమేటిక్గా వేవ్స్ బయటికి రావడం ద్వారా, ఎనర్జీ బయటికి రావడం ద్వారా, పీ వేవ్స్ యాజ్ వెల్ as సెకండరీ వేవ్స్ అనేది ఎపీ సెంటర్ నుంచి బయటికి రావడం ద్వారా ఆటోమేటిక్గా డెన్స్ ప్లాట్ఫామ్కి వస్తుంది కాబట్టి హై సునామీ వేవ్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో జపాన్లో కూడా ఫ్రీక్వెంట్ సునామీస్ జరుగుతుంటాయి. ఎందుకనంటే కేవలం ఈ ఎర్త్క్వేక్, బికాస్ జపాన్ కూడా రింగ్ ఆఫ్ ఫైర్ సబ్డక్షన్ జోన్లోనే ఉంటుంది. అక్కర్ వెన్ ఎడ్జ్ ఫైనలీ అన్స్టిక్ ఆన్ ఫాల్స్ ఓవర్ మూవింగ్ ఫార్ ఎనఫ్ రిలీజింగ్ మ్యాసివ్ ఎనర్జీ సబ్డక్షన్ హెవియర్ ప్లేట్ షోవ్డ్ అండర్ అనదర్, ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ కింద వెళ్ళి క్రియేటింగ్ డీప్ ట్రెంచెస్ యాజ్ వెల్ as మెల్టింగ్ రాక్ ఇంటూ మాగ్మా దట్ యాజ్ వాల్కనోస్. మ్యాగ్నిట్యూడ్ 6 ఎర్త్క్వేక్స్ ఫామ్ అయినాయి. స్ట్రైక్స్ ఫిలిప్పీన్స్ సమార్ రీజియన్. సో క్వశ్చన్ ఎలా అడగొచ్చు, సమార్ రీజియన్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని అడగొచ్చు, ఫిలిప్పీన్స్. సో రీసెంట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా ఫిలిప్పీన్స్ కూడా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ రావడం జరిగింది. ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ అనే వాళ్ళ ప్రెసిడెంట్, మన యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, హానరబుల్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యాజ్ వెల్ as ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్, వీళ్ళిద్దరు కలిసి ఒక ఫ్రీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పెట్టుకుంటే ఇట్ ఫోకస్ ఆన్ ద డబుల్ ట్రేడ్ బై 2030. ప్రజెంట్ ట్రేడ్ ఎంత ఉందంటే 3.53 బిలియన్. ఫిలిప్పీన్స్ మన ఇండియాకి ఉన్న ఇంకొక లింక్ ఏంటంటే డిఫెన్స్ పార్ట్నర్షిప్ అండి. ఇండియన్ బ్రహ్మోస్ మిసైల్ కొనుక్కుంటారని చెప్పారు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్ వర్త్ $375 million. బట్ రీసెంట్గా ఇది కొంచెం స్లో అయింది. యాజ్ వెల్ as ఫిలిప్పీన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ చైనా. శత్రు మిత్రుడు అవుతున్నట్టు చైనాతో ఇది మామూలుగా విరోధంగా ఉంది కాబట్టి మనము ఫిలిప్పీన్స్ కూడా కలిసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫిలిప్పీన్స్కి చైనాకి ఉన్న ఇష్యూ ఏంటంటే ఇది ఫిలిప్పీన్స్ అండి. దిస్ ఈస్ ద ఫిలిప్పీన్స్ పోర్షన్. ఇది చైనా, ఇది సౌత్ చైనా సీ. ఇదంతా సౌత్ చైనా సీ. సో సౌత్ చైనా సీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. బట్ ఈ చైనా ఏం చేస్తుందంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ డాటెడ్ లైన్ ఉంటుంది సార్, దీన్ని ఏమంటారు అంటే 9 లైన్ అంటారు. సో చైనా దీన్ని మొత్తం అంతా క్లెయిమ్ చేస్తుంది, ఇది మొత్తం అంతా నాదే అని చెప్తుంది. కానీ దీని పక్కన ఉన్న కంట్రీస్ మాత్రం లేదు, నేను అట్లా ఒప్పుకోను, ఇవన్నీ కూడా మావి అని చెప్పి పోరాడుతుంది. చెప్పిన దాంట్లో ఈ షర్బాక్ షోల్ అనే ఐలాండ్స్ ఫిలిప్పీన్స్ యాజ్ వెల్ as చైనా మధ్యన కంటెన్షన్గా ఉంది. సో దిస్ ఈజ్ హౌ జియో పాలిటిక్స్ వర్క్స్. సో చైనాను ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళినప్పుడు చైనా నువ్వు క్లెయిమ్స్ వదులుకోవాలని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్తే చైనా ఒప్పుకోలేదు. సో చైనా స్టార్టెడ్ ఇట్స్ ఓన్ మీడియేషన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మీడియేషన్ ఆర్గనైజేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ IOME ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మీడియేషన్ అనేది చైనా లెడ్ ఇనిషియేటివ్. ఇది ఎక్కడుందంటే హాంకాంగ్లో ఉంది. ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ టు ద వెస్టర్న్ డామినేటెడ్ లీగల్ బాడీస్ సచ్ యాజ్ ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈవెన్ మన యొక్క జడ్జెస్ కూడా అక్కడికి వెళ్ళి మామూలుగా రూలింగ్ చేస్తూ ఉంటారు. దీని మెథడ్ ఏంటంటే ఎడ్యుడికేషన్ బైండింగ్ రూల్ ఉంటుందండి. సో 2 పార్టీస్ మధ్యన బైండింగ్ రూల్. ఇప్పుడు 2 పార్టీస్ కోర్ట్ దగ్గరికి వెళ్తే నువ్వు ఆటోమేటిక్గా కోర్ట్ చెప్పింది వినాలి. ఇక్కడ అలా కాదు, మీడియేషన్. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు, మనం ఇద్దరం కలిసి కూర్చుని వీ నీడ్ టు సాల్వ్ ఇట్ అనుకుంటారు. టోన్ ఎలా ఉంటుంది అంటే అడ్వర్సరియల్ ఉంటుంది, అంటే ప్లెయింటిఫ్, డిఫెండెంట్, యాజ్ ఇట్ ఈస్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇక్కడ అలా కాదండి, హార్మోనియస్గా ఉంటుంది. మ్యూచువల్ కన్సెంట్ అండ్ స్టేట్ సావరెంటీని ఎక్కువ లైక్ చేస్తారు. బట్ ఇక్కడ మనం హాస్యాస్పదం ఏంటంటే ఏదైతే స్టేట్ సావరెంటీ ఉంటుందో అసలు చైనా దాన్ని పట్టించుకోదండి. మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఇందా స్లైడ్లో మనం చూస్తే ఫిలిప్పీన్స్ వియట్నాంతో ఉన్న డిస్ప్యూట్ ఏంటంటే పార్సిల్ ఐలాండ్స్. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్తో ఉన్న స్టేట్ సావరెంటీని అది పట్టించుకోవట్లేదు. యాజ్ వెల్ యాజ్ దీని యొక్క మెయిన్ లొకేషన్ ఎక్కడంటే హేగ్ నెదర్లాండ్స్. IOMED ఇది హాంకాంగ్ చైనా. దీంట్లో ఫిలిప్పీన్స్ భాగం కాదండి. ఫిలిప్పీన్స్ ఈజ్ నాట్ ఇనిషియేటర్ ఆఫ్ IOMED, బట్
Indonesia, Laos, Cambodia are all partners in IOMED. So ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. Which geological process is primarily responsible for the formation of trenches and volcanoes in the Ring of Fire? Option A, C4 spreading. Option B, subduction. Option C, glaciation. Option D, erosion. IOMED headquarters is located in which historic landmark of Hong Kong? Old Wan Chai Police Station, Victoria Peak Tower, Hong Kong Court of Final Appeal, HSBC building. మెయిన్స్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎవాల్యుయేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా ఫిలిప్పైన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇన్ ప్రమోటింగ్ ఎ రూల్స్ బేస్డ్ మ్యారిటైమ్ ఆర్డర్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. డిస్కస్ హౌ ఇనిషియేటివ్స్ లైక్ ద బ్రహ్మోస్ డీల్ రిప్రజెంట్ ఏ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ యాక్టిస్ట్ పాలసీ. సో ఇండియాస్ యాక్టిస్ట్ పాలసీ గురించి రాయాలి, యాజ్ వెల్ అస్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ మ్యారిటైమ్ ఆర్డర్ రాయాలి, మల్టీలేటరలిజం గురించి రాయాలి, యాజ్ వెల్ అస్ మన రీసెంట్ ఆర్సీఈపీ ఇనిషియేటివ్స్ గురించి రాయాలి, యాజ్ వెల్ అస్ ఫిలిప్పైన్స్ గురించి రాయాలి, యాజ్ వెల్ అస్ ఎస్సీఆర్ఏ గురించి రాయాలి. సో ఇట్లా డిఫరెంట్ వెర్టికల్స్ మనం కవర్ చేస్తే వీ కెన్ అచీవ్ మోర్ మార్క్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో ఎట్లా అడగొచ్చు అంటే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీస్ అని అంటే ఇట్స్ యూఎస్. సో ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అంటే మనం పేరు వినంగానే ఏదో పెద్ద ప్రాజెక్ట్ అని అనుకుంటాము, కానీ అది కాదండి. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డియన్ కార్ప్స్ అనే ఒక ఆర్గనైజేషన్, ఇస్లామిక్ ప్రాక్సీ ఆర్గనైజేషన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఆపేసింది. ఆపేసరికి ట్రంప్ ఏమన్నాడంటే మన అందరి నేషన్స్తో కలుపుకుని మనం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని అటాక్ చేద్దాం. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మనం బయటకు తీసుకురావడానికి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనేది స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇది ప్రాజెక్ట్ ఫ్రీడమ్. సో సైలెంట్ డెత్స్ ఇన్ ఐసీయూస్. ఫర్ సపోజ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి న్యూస్, సుప్రీం కోర్ట్ టు ఎగ్జామిన్ ప్లీ దట్ apnea టెస్ట్ ఈజ్ ఇన్కంక్లూజివ్ టు అసెస్ బ్రెయిన్ డెత్. సో ఈ యాప్నియా టెస్ట్ అంటే ఏంటి? సో యాప్నియా టెస్ట్ బిలాంగ్స్ టు విచ్ అని అడగొచ్చు, లేకపోతే విచ్ సెక్టార్ అని అడగొచ్చు. సో ఇట్ రిలేట్స్ టు ద బ్రెయిన్ రిలేటెడ్ టెస్ట్ అండి అది. సో ఈ యాప్నియా టెస్ట్ ఎలా జరిగిద్దంటే, ఫర్ సపోజ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద లోవర్ స్టెమ్ ఆఫ్ ద బ్రెయిన్. ఈ యొక్క లోవర్ స్టెమ్ ఆఫ్ ద బ్రెయిన్లోనే మన యొక్క ఇన్వాలంటరీ మూమెంట్స్ కానీ యాజ్ వెల్ అస్ మన బ్రీతింగ్ కానీ ఈ యొక్క ఇలాంటి ఇంపార్టెంట్ వైటల్ ఫంక్షన్స్ డిసైడ్ అయ్యేది ఈ బ్రెయిన్ స్టెమ్లోనే డిసైడ్ అవుతుంది. సో ఈ బ్రెయిన్ స్టెమ్ అటాక్ అయినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఈ బ్రెయిన్ స్టెమ్ అటాక్ అయినప్పుడు బ్రెయిన్ డెత్ అవుతుంది. బ్రెయిన్ డెత్ వేరు, కోమా వేరు. కోమాలో బ్రెయిన్ స్టెమ్ పనిచేస్తుంది, బ్రెయిన్ డెత్లో ఈ బ్రెయిన్ స్టెమ్ అనేది పనిచేయదు. ఈ బ్రెయిన్ స్టెమ్ రెస్పిరేషన్ ఎలా కంట్రోల్ చేస్తుందంటే మన బాడీ ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ని మన బాడీ యాస్ఫిక్సేషన్తో మన బాడీ సెల్స్ కానీ ఏవైనా కానీ CO2ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ CO2 ఎక్కువైనప్పుడు ఈ ఆటోమేటిక్గా బ్రెయిన్ స్టెమ్ యాక్టివేట్ అయ్యి ఆక్సిజన్ తీసుకోవాలని చెప్పి మన యొక్క బ్రెయిన్కి చెప్తుంది. సో ఈ యొక్క ఇన్హిబిషన్ ఫంక్షన్, సో CO2 ఎక్కువైనప్పుడు ఆక్సిజన్ తీసుకోవాలని చెప్పే ఫంక్షన్ ఆగిపోయింది అనుకోండి. సో ఎప్పుడైతే ఆగిపోతుందో ఆటోమేటిక్గా బ్రెయిన్ స్టెమ్ కూడా పని చేయట్లేదు అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఈ టెస్ట్ని చేయడాన్ని ఏమంటారంటే యాప్నియా టెస్ట్ అని అంటాం. సో ఈ యాప్నియా టెస్ట్ అనేది సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్ వచ్చినాయి. బ్రెయిన్ డెత్ కన్ఫర్మేషన్కి ఇది సరిపోదు అని చెప్తుంది. సో ఈ బ్రెయిన్ డెత్ అనేది దేనికంటే, బ్రెయిన్ డెత్ రిలేట్స్ టు ద మెజారిటీ ఆఫ్ ద కేసెస్ రోడ్ యాక్సిడెంట్స్. ఈ రోడ్ యాక్సిడెంట్స్ దేనికి రిలేట్ అవుతాయి అని అంటే, చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ ఇండియాలో 1,60,000 రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి పర్ ఇయర్. కానీ ఓన్లీ 1,000 to 2,000 మాత్రమే ఆర్గాన్ డొనేషన్స్ జరుగుతున్నాయి. సో మెజారిటీ ఆఫ్ ద బ్రెయిన్ డెత్స్ ఇన్ ఇండియా ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ రిమైన్ సైలెంట్ డెత్స్. దేర్ ఆర్ కేసెస్ వేర్ బ్రెయిన్ డెత్ అక్కర్స్ బట్ ఇస్ నెవర్ అఫీషియలీ సర్టిఫైడ్. సో బ్రెయిన్ డెత్ అక్కరైనా కూడా సర్టిఫై చేయలేకపోతున్నారు బికాస్ ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ఫియర్ ఉంటుంది. బికాస్ ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే యాప్నియా టెస్ట్ అనేది ఇన్కంక్లూజివ్గా చాలామంది పిటిషన్ వేశారు, leading to a massive loss of potential donor organs. Despite 1,60,000 road traffic deaths annually, diseased organ donations remain stagnant at 1,000 to 1,200 per year. సో ఎందుకు తేడా వస్తుందంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ గ్యాప్. ఓన్లీ 50% ఆఫ్ సర్వే. సో ఈ యొక్క సర్వే కండక్ట్ చేసింది
మనం ఈ న్యూస్ ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే October 4, 2025, ఇది May 4 వచ్చిన ఆర్టికల్ అండి ఇది. సో దీనికి రిలేటెడ్ ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్లో ఎయిమ్స్ సర్వే గురించి చెప్తున్నారు. ఈ యొక్క ఎయిమ్స్ సర్వే ఏం చెప్తుందంటే ఎందుకు ఆర్గన్ డొనేషన్స్ తక్కువ అవుతున్నాయి రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా అంటే ఫ్యామిలీ ఫార్మల్ ఎడ్యుకేషన్ గ్యాప్. fewer than 50% సర్వే డాక్టర్ రిసీవ్డ్ ఫార్మల్ ట్రైనింగ్ ఇన్ బ్రెయిన్ డెత్ సర్టిఫికేషన్. డాక్టర్స్కే ట్రైనింగ్ లేదని చెప్తుంది. యాజ్ వెల్ యాజ్ 10% ఆఫ్ ఫిజిషియన్స్ రిపోర్టెడ్ దట్ దే రొటీన్లీ ట్రైన్ దేర్ రెసిడెంట్స్ ఇన్ సర్టిఫికేషన్ ప్రాసెస్. సో సర్టిఫికేషన్ ప్రాసెస్లో ఓన్లీ 10% ట్రైన్ చేస్తారు. టెక్నికల్ ఫెయిల్యూర్స్ 96% ఆఫ్ ది అవేర్ ఆఫ్ ఎప్నియా టెస్ట్, నియర్లీ హాఫ్ ఫెయిల్ టు స్క్రీన్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ టాక్సిన్స్. అవుట్కమ్ ఏంటంటే వితౌట్ స్టాండర్డైజ్డ్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ఆర్గన్ డొనేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. బ్యారియర్స్ టు డొనేషన్ ఇన్ ఇండియా. లో డొనేషన్ రేట్స్ కంపేర్ టు ద స్పెయిన్ యాజ్ వెల్ యాజ్ యూఎస్. మనం జస్ట్ 0.8 per million అంటే 10 లక్షల మందికి మనం జస్ట్ 1 కోటికి మనం జస్ట్ 8 డొనేషన్స్ మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం పర్ పాపులేషన్కి. యాజ్ వెల్ యాజ్ యూఎస్ అండ్ చైనాతో కంపేర్ చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు 1 కోటికి 450 డొనేషన్స్ జరుగుతున్నాయి. మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ ఇప్పుడంటే ఫర్ సపోజ్ హిందూ మైథాలజీ ప్రకారం యాజ్ వెల్ as డిఫరెంట్ కైండ్ ఆఫ్ సూపర్స్టిషన్స్ కానీ ఏదైనా కానీ ఇన్కంక్లూజివ్ సూపర్స్టిషన్స్ వల్ల కానీ ఆర్గాన్ డొనేషన్ అనేది ఒక టబూగా మారిపోయింది. లీగల్ అండ్ ఎథికల్ ఫియర్స్. కన్సర్న్స్ అబౌట్ ప్రీమెచ్యూర్ డిక్లరేషన్ ఆఫ్ బ్రెయిన్ డెత్ డిస్పైట్ స్ట్రిక్ట్ క్లినికల్ ఫ్రేమ్వర్క్స్ ఆఫ్ తోటా యాక్ట్. ఎలిజిబిలిటీ కన్ఫ్యూజన్. మెనీ ఇన్కరెక్ట్లీ బిలీవ్ ఓన్లీ యంగ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ కెన్ డొనేట్. బట్ కానీ ఏంటంటే మనం డిఫరెంట్గా అబ్జర్వ్ చేస్తే హార్ట్ పని చేస్తూ ఉంటుంది. సో యాజ్ వెల్ యాజ్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎవరికి కూడా తెలియవు. యాజ్ వెల్ యాజ్ మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కూడా అంత ఎజైల్గా ఉండదు, అంత ఫాస్ట్గా ఉండదు, అంత రెస్పాన్సివ్గా ఉండదు. సో మనకు ఆర్గాన్ డొనేషన్ మనం అబ్జర్వ్ చేస్తే లివర్ కిడ్నీకి ఎక్కువ ఉంది, హార్ట్ అనేది మనం చాలా తక్కువ డొనేషన్స్ జరుగుతున్నాయి ఇండియాలో. సో గ్రీన్ కార్డర్స్ ఇంప్లిమెంట్ చేయాలి. గ్రీన్ కార్డర్స్ అంటే ఆర్గాన్ డొనేషన్స్ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు వీ నీడ్ టు బ్లాక్ ద ట్రాఫిక్ ఎట్సెట్రా అండ్ సపరేట్ ప్యాసేజ్ వే క్రియేట్ చేయాలి, హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. సో వీటిని ఏమంటారంటే గ్రీన్ కార్డర్స్ అంటాం. నో అబ్స్ట్రక్షన్ ఫ్రమ్ ద యూజువల్ సరౌండింగ్స్ అండి. సో దాన్ని ఏమంటామంటే గ్రీన్ కార్డర్స్ అంటాం. పాలసీ షిఫ్ట్. అడాప్షన్ ఆఫ్ ప్రిజ్యూమ్డ్ కన్సెంట్. అంటే ఆర్గాన్ డొనేషన్ అనేది ప్రిజ్యూమ్డ్ కన్సెంట్ అన్లెస్ దే వాలంటరీలీ డిసోబేట్. అంటే ఆటోమేటిక్గా డొనేషన్ అనేది కన్ఫర్మేటరీ అన్లెస్ ఆర్ అంటిల్ వాళ్ళు ఆప్ట్అవుట్ చేసుకోకపోతే. ఎడ్యుకేషన్. సస్టైన్ మీడియా క్యాంపెయిన్స్ అండ్ ఎర్లీ కౌన్సిలింగ్ కూడా చేయొచ్చు, ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. యాజ్ వెల్ as ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ టు ద డాక్టర్స్. బికాస్ డాక్టర్స్ ట్రైన్ చేసి ఎఫెక్టివ్గా ఉంటేనే ఇట్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్. సో మన యొక్క ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ దీన్ని కంట్రోల్ చేస్తుంది ఏంటంటే నోటో. ఇండియా has achieved significant milestone in organ donation and transplantation with NATO recording unprecedented progress. సో ఈ నాటో అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉంటుంది. ఎస్టాబ్లిష్డ్ యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్ THO తోటా యాక్ట్ 2011. నేషనల్ హ్యూమన్ ఆర్గన్ కీ డివిజన్స్ ఏంటంటే నేషనల్ హ్యూమన్ ఆర్గన్ అండ్ టిష్యూ రిమూవల్ స్టోరేజ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ బయోమెటీరియల్ సెంటర్. ఇది ఇంపార్టెంట్. సో నేషనల్ బయోమెటీరియల్ సెంటర్ బిలాంగ్స్ టు విచ్ ఆర్గనైజేషన్ అంటే నాటో. సో మనం ఇది యూజువల్గా మిస్ చేస్తాం బికాస్ ఆర్గాన్ డొనేషన్ అనుకుంటాం, బయోమెటీరియల్ అనుకుంటాం. బట్ నేషనల్ బయోమెటీరియల్ సెంటర్ బిలాంగ్స్ టు ద నాటో. ఎపిక్స్ కోఆర్డినేషన్ ఫంక్షన్స్ యాజ్ సెంట్రల్ హబ్ ఫర్ నెట్వర్కింగ్ అండ్ కోఆర్డినేషన్ ఫర్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇష్యూస్, అసైన్మెంట్, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ డొనేషన్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కీ యాక్టివిటీస్ లేయింగ్ డౌన్ పాలసీస్, కంపెలింగ్ పబ్లిషింగ్ రిజిస్ట్రీ డేటా, promoting diseased organ donation awareness, monitoring regional transplantation activities, assisting states in data surveillance and management. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్స్ అనేవి రెడీగానే ఉన్నాయి కానీ బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. మనం స్టాటిస్టిక్స్లో కూడా మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం పాలసీస్ ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ మెకానిజం అనేది ఎఫెక్టివ్గా లేదు. సో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అకార్డింగ్ టు ఎయిమ్స్ ఢిల్లీ సర్వే, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ డాక్టర్స్ రొటీన్లీ ట్రైన్ దర్ రెసిడెంట్స్ ఇన్ బ్రెయిన్ డెత్ సర్టిఫికేట్? 50%, 96%, 10%, 45%. Which legislative act governs the framework for organ transplantation in India? Medical Council Act, TOTA Act, ICMR guidelines, NHM policy. The high prevalence of silent deaths in Indian ICUs reflect a systemic failure in medical education and infrastructure.
critically analyze the barriers to diseased organ donation in India and suggest strategic interventions to improve the donation rate. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నోటో రాయాలి, యాజ్ వెల్ as ఎప్నియా టెస్ట్ గురించి రాయాలి, అండ్ ఇన్కంక్లూజివ్నెస్ ఆఫ్ ఎప్నియా టెస్ట్ గురించి రాయాలి, ఎట్సెట్రా. సో ఆర్బిఎస్కే, సో మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే సెంటర్ రీవ్యాంప్స్ రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం యాడ్ మెంటల్ హెల్త్ యాజ్ వెల్ as ఎన్సిడి స్క్రీనింగ్ కూడా యాడ్ చేశారు. సో ఈ 2 అనేవి ఎక్స్ట్రా యాడ్ చేశారు ఆర్బీఐ. సో దీని ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటో మనం అబ్జర్వ్ చేద్దాం. బికాస్ జిఎస్టీలో కానీ జిఎస్టీలో కానీ డైరెక్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంటాయి. ఆర్బీఎస్కే ఈజ్ ఎన్ ఇన్నోవేటివ్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్ అండర్ ద నేషనల్ హెల్త్ మిషన్ ఫోకసింగ్ ఆన్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఇంటర్వెన్షన్ ఫర్ చైల్డ్ బర్త్ టు కవర్ 4 Ds. ఈ 4 Ds ఏంటో మనం చూద్దాం. టార్గెట్ పాపులేషన్ ఎవరంటే చిల్డ్రన్ బోర్న్ ఇన్ పబ్లిక్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ as గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్. మనం రీసెంట్ ఆర్టికల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అనేది, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది 96%కి పెరిగింది. యావరేజ్గా 96% అనే వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అవుతున్నారు. దాంట్లో 60% మాత్రమే, 67% మాత్రమే పబ్లిక్ హాస్పిటల్స్లో డెలివరీ అవుతున్నారు. వాళ్ళకి కంటిన్యూస్ కేర్, ప్రీనాటల్ కేర్, యాంటీనాటల్ కేర్ ప్రొవైడ్ చేస్తూ, అంగన్వాడీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ. సో ఈ యొక్క ఆర్బీఎస్కే అనేది కాంప్రహెన్సివ్గా చిల్డ్రన్ ఫోకస్డ్ స్కీమ్ అంటే ఇది. యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ టు ఎన్ష్యూర్ ఏ హెల్తీ చిల్డ్రన్ ఫర్ ఎవ్రీ సిటిజన్. సో హార్ట్ ఆఫ్ ద స్కీమ్ ద 4 Ds ఏంటంటే, 4 Ds ఏంటంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్, డిఫెక్ట్స్ ఆఫ్ బర్త్ని ఐడెంటిఫై చేసుకోవడం, డిసీజెస్, డెంటల్ క్యారీస్, రుమేటిక్ హార్ట్ డిసీజెస్, రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్. సో ఇలాంటి డిసీజెస్ని ఐడెంటిఫై చేయడం, డిఫిషియన్సీ కండిషన్స్, ఏమైనా డిఫిషియన్సీ ఉందా, ఎనేమియా డిఫిషియన్సీ ఉందా, విటమిన్ ఏ సివియర్ ఎక్యూట్ మాల్న్యూట్రిషన్ ఉందా, గోయిటర్ ఉందా, డెవలప్మెంటల్ డిలేస్, విజన్ హియరింగ్ ఇంపైర్మెంట్, మోటార్ డిలేస్, ఆటిజం, లెర్నింగ్ డిసార్డర్. సో ఇలా మెంటల్ హెల్త్ దానికి సంబంధించింది కూడా ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. సో ఇంప్లిమెంటేషన్ అండ్ హెల్త్ సపోర్ట్ వచ్చరికి మొబైల్ హెల్త్ టీమ్స్ ఉంటాయి, ఆయుష్ డాక్టర్స్, అంగన్వాడీ మిడ్వైఫ్స్, ఫార్మసిస్ట్, బ్లాక్ లెవెల్ కండక్టింగ్ ఫెసిలిటీ అండ్ కమ్యూనిటీ బేస్డ్ స్కీమ్. సో మనం ఇందాక అబ్జర్వ్ చేస్తే ఈ 4 Ds ఇంప్లిమెంట్ చేయడానికి రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఉండాలండి. సో డయాగ్నోస్టిక్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి, బ్లాక్ హెల్త్ కేర్ సెంటర్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి. బికాస్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ ఆరోగ్య మందిర్స్లో కానీ వాళ్ళకంటూ సపరేట్గా డయాగ్నోస్టిక్స్ చేసే కెపాసిటీ ఉండదు. సో మనం బ్లాక్ లెవెల్స్లో చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి దాన్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్. డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ ద నోడల్ పాయింట్ ఫర్ మల్టీడిసిప్లినరీ కేర్ వేర్ చిల్డ్రన్ ఐడెంటిఫైడ్ విత్ 4 Ds ఆర్ రిఫర్డ్ ఫర్ కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్. సో ఎవరైనా 4 Dsలో ఐడెంటిఫై అవ్వగలుగుతుంది, ఫర్ సపోజ్ ఎనేమియాతో ఇబ్బంది పడుతున్నా, యాజ్ వెల్ యాజ్ హార్ట్ డిసీజ్తో ఇబ్బంది పడుతున్నా, ఈ 4 Dsలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా దే నీడ్ టు ఫర్ విత్ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ కేర్ సెంటర్. ఫ్రీ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా. సో మనం డయాబెటీస్ కూడా రీసెంట్ స్కీమ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇదండి ఆర్టికల్ అది. సో May 4th ఇంకొక ఆర్టికల్ వచ్చింది సేమ్ సంబంధించి 9:17 AM హెల్త్ మినిస్ట్రీ ఇష్యూస్ గైడ్లైన్స్ ఆన్ చైల్డ్హుడ్ డయాబెటీస్ కేర్. న్యూ నేషనల్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్స్ ఫర్ యూనివర్సల్ స్క్రీనింగ్, district level diagnosis, free long care, insulin monitoring and public health system. So diabetes caring for the children could observe as the universal screening, and there is no distinction between people, all children from birth to 18 years for suspected cases, free care package as well as 4 Ts awareness. So 4 Ts బట్టి మనం డయాబెటీస్కి డయాగ్నోసిస్కి వెళ్ళాలేదో అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక చిల్డ్రన్ ఈ 4 Tsలో ఇబ్బంది పడుతుంటే దెన్ వీ నీడ్ టు సజెస్ట్ హిమ్ ఫర్ ద డయాగ్నోసిస్. సో ఈ 4 Ts ఏంటంటే ఫ్రీక్వెంట్ టాయిలెట్, ఫ్రీక్వెంట్ థర్స్టీ, ఫ్రీక్వెంట్ టైర్డ్నెస్, ఫ్రీక్వెంట్ థిన్నర్ టు హెల్ప్ పేరెంట్స్ అండ్ టీచర్స్ రికగ్నైజ్ ఎర్లీ వార్నింగ్ సైన్స్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియాస్ క్రిటికల్ మినరల్ ఇంపోర్ట్ ల్యాండ్స్కేప్. సో క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక కంట్రీ డెవలప్ అవుతుందంటే ఇట్ నీడ్స్ టు బి సఫిషియెంట్ విత్ ఇట్స్ ఓన్ మినరల్ కెపాసిటీ. మనం మగధ యొక్క రైస్ ఫ్రమ్ ద మహాజానపదస్ అబ్జర్వ్ చేస్తే ఓన్ ఐరన్ మైన్స్ ఉండడం ద్వారా మగధ కూడా డెవలప్ అయింది. సో క్రిటికల్ మినరల్స్ అనేవి రీసెంట్గా టెక్నాలజికల్ రెవల్యూషన్లో సెల్ఫ్ సఫిషియన్సీ ఉండడం అనేది ఇంపార్టెంట్. బట్ మనకి ఇండియా యొక్క ల్యాండ్స్కేప్ అబ్జర్వ్ చేస్తే వీఆర్ నాట్ ప్రొవైడెడ్ విత్ రిచ్ క్రిటికల్ మినరల్స్. సో మనం దీన్ని ఎలా ట్యాకిల్ చేయబోతున్నాం అండ్ దీని యొక్క మనకి ఇంపోర్ట్స్ అనేవి ఎక్కడి నుంచి జరుగుతున్నాయో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ యొక్క ఆర్టికల్ ద్వారా. సో స్ట్రాటజిక్ ఇంపెరేటివ్ అండ్ సప్లై రిస్క్, క్లీన్ ఎనర్జీ గోల్స్. మన యొక్క గోల్స్ ఎలా ఉన్నాయంటే ఎన్డీసీస్ టార్గెట్స్ ద్వారా కానీ, పంచామృత్ గోల్స్ ద్వారా కానీ. సో మన గోల్స్ ఏంటంటే 500 GW ఆఫ్ నాన్ ఫ్యూజల్ ఫ్యూయల్ కెపాసిటీ,
50%, సో ఇది రీసెంట్గా 60% అయింది. 60% ఎనర్జీ కెపాసిటీ ఫ్రమ్ రిన్యూవబుల్స్, స్ట్రక్చరల్ డిపెండెన్స్ 100% ఇంపోర్ట్ డిపెండెంట్ ఫర్ లిథియం, కోబాల్ట్ అండ్ నికెల్. సో 100% మనం లిథియం, కోబాల్ట్, నికెల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బికాస్ దే వర్క్స్ ఫర్ ద బ్యాటరీస్. ఈ బ్యాటరీస్లో మనం ఇదే వాడతాం. ఫాజిల్ ఫ్యూయల్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారాలన్నా ఈ యొక్క ఇంపార్టెంట్ మినరల్స్లో మనం ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనేది చేస్తూ ఉండాలి. కాన్సన్ట్రేషన్ వనరబిలిటీ, సప్లై చైన్స్ కాన్సన్ట్రేట్ ఇన్ నారో సెట్ ఆఫ్ నేషన్స్. సో చాలా తక్కువ నేషన్స్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. ఇక్కడ ఈ మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే చైనా కన్సిస్ట్స్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ మినరల్స్. టర్కీ, కజాఖ్స్తాన్, గినియా, మొరక్కో, స్పెయిన్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్లో బెరీలియం 88%, మెక్సికోలో ఫ్లూరోస్పార్ అనేది 25%, యాజ్ వెల్ అస్ కాంగో మనం అబ్జర్వ్ చేస్తే 70% ఆఫ్ కోబాల్ట్ ఈస్ ఫ్రమ్ కాంగో. సప్లై చైన్స్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ నారో రిస్క్ ఫ్రమ్ ద ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ అండ్ రిసోర్స్ నేషనలిజం. ఇది మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే చైనా వర్సెస్ యుఎస్ ట్రేడ్ వల్ల మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు. చైనా వర్సెస్ యుఎస్ ట్రేడ్ వల్ల మీరు కానీ మాకు నివిడియా చిప్స్ ఆపేస్తుంటే దెన్ వీ విల్ స్టాప్ ఎక్స్పోర్టింగ్ ద క్రిటికల్ మినరల్స్ అని చెప్పి డైరెక్ట్గా బెదిరించింది. ఫ్రెండ్స్ షోరింగ్ పాలసీ, సో ఫ్రెండ్స్ మాత్రమే షేర్ చేసుకునే పాలసీస్ ఉన్నాయి. సో దీని ద్వారా కూడా ఇంపోర్ట్ రిలయన్స్ అనేది పెరిగిపోతుంది. సో కోబాల్ట్ ఇంపోర్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే మనం ఫిన్లాండ్ నుంచి ఎక్కువ తెచ్చుకుంటున్నాం, 59.77%. సో కోబాల్ట్ అనేది కాంగో, రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉన్న, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉన్న, పిఆర్సీలో ఉన్న 70% రిజర్వ్స్ అనేది దాని నుంచి ఉన్న, బట్ ఫిన్లాండ్ నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ ప్రాసెసింగ్ హబ్ హ్యాండిల్స్, చైనా హ్యాండిల్స్ 78.6% గ్లోబల్లీ. సో ప్రాసెసింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రిఫైనరీస్ ఏ కంట్రీలో ఉంటాయో ఆ కంట్రీయే ప్రాస్పర్ అవుతుంది. ఫర్ సపోజ్ సౌత్ సుడాన్, నార్త్ సుడాన్ ఉంది. ఆ కంట్రీస్ విడిపోవడానికి కారణము ఏంటంటే నార్త్ సుడాన్లో పెట్రోలియం రిజర్వ్స్ ఉంటాయి, కానీ రిఫైనరీ మెథడ్స్ అనేవి సౌత్ సుడాన్ ఉంటాయి. సో డెవలప్మెంట్ అంతా ఒక కంట్రీకే ఫోకస్ అయిపోయి ఉంటుంది. సో రిఫైనరీస్ ఎక్కడ ఉందో అక్కడే ప్రోగ్రెస్ ఉంటుంది. సో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 70% రిజర్వ్స్ ఉన్నా, బట్ చైనా రిఫైనరీ చేస్తుంది కాబట్టి డిఆర్సీ అంతా డెవలప్ అవ్వదు. కాపర్ ఓర్ మనం మెజారిటీ ఇంపోర్ట్స్ ఫ్రమ్ తంజానియా, చిలే ఫర్ షిప్మెంట్స్. డిమాండ్ ప్రొజెక్షన్ ఎక్స్పెక్టెడ్ టు డబుల్ బై 2040. సో 8.8 మిలియన్ టన్స్ వరకు ఇది ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాపర్ కోర్ కూడా ఎలక్ట్రిసిటీకి యూజ్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ ద స్టాటిస్టిక్స్ అండి. లిథియం కార్బనేట్ ఇంపోర్ట్స్ మనం మేజర్గా అబ్జర్వ్ చేస్తే ఐర్లాండ్ నుంచి చేసుకుంటున్నాం. లిథియం ఆక్సైడ్ అండ్ హైడ్రాక్సైడ్స్ వచ్చేసి చిలే నుంచి చేసుకుంటున్నాం. ఇంపోర్ట్స్ కోబాల్ట్ ఆక్సైడ్ అండ్ హైడ్రాక్సైడ్ వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద ఫ్రమ్ ఫిన్లాండ్ యాజ్ వి డిస్కస్. న్యాచురల్ గ్రాఫైట్ 31% ఫ్రమ్ మొజంబిక్. సింథటిక్ గ్రాఫైట్ ఫ్రమ్ చైనా. లిథియం వచ్చేసరికి ప్రైస్ వాలిటీ పెర్సిస్, మేజర్ సప్లైస్ ఐర్లాండ్, చిలే అండ్ చైనా. గ్రాఫైట్ 91.26% వీఆర్ ఇంపోర్టింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ చైనా అండ్ మొజంబిక్ లీడ్స్ ఆన్ న్యాచురల్ గ్రాఫైట్. నికెల్ ఆస్ట్రేలియా ప్రొవైడ్స్ 64.69% ఆఫ్ ద ఇంపోర్ట్స్. బెల్జియం డామినేట్స్ సల్ఫేట్ సప్లై. సో ఇలా మన కంట్రీ కాకుండా మనం వేరే కంట్రీస్ నుంచి డైరెక్ట్ ఇంపోర్ట్ అనేది మనం చేసుకుంటున్నాం. మనం నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీ ద్వారా 30 ఇంపార్టెంట్ మినరల్స్ ఐడెంటిఫై చేసుకున్నా సరే మనం దాంట్లో ఎట్లాంటి ప్రొడక్షన్ అనేది చేసుకోవట్లేదు ఎక్సెప్ట్ వన్ థింగ్, గ్రాఫైట్. మనకి ఒక గ్రాఫైట్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నా సరే బట్ వీఆర్ స్టిల్ ఇంపోర్టింగ్ బికాస్ వీ డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ రిఫైనరీస్ లేవు. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం +1, +2లో మనం చదువుకుని ఉంటాం బ్యాటరీస్ అండి. సో బ్యాటరీస్ అబ్జర్వ్ చేస్తే, సో ఇవి బేసిక్గా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ బ్యాటరీస్. సో బ్యాటరీస్లో పాజిటివ్ పోల్ ఉంటుంది, నెగిటివ్ పోల్ ఉంటుంది. సో క్యాథోడ్, యానోడ్. ఈ క్యాథోడ్లో మినరల్స్ వచ్చేసరికి మ్యాంగనీస్, కోబాల్ట్, నికెల్ యాజ్ వెల్ యాజ్ ఇది లిథియం అయాన్ బ్యాటరీ. సో లిథియం యాక్ట్స్ యాజ్ యానోడ్. మిగతా మినరల్స్ క్యాథోడ్లో మ్యాంగనీస్, కోబాల్ట్, నికెల్. ఇది నార్మల్ సెల్ బ్యాటరీ. జింక్, కాపర్ బ్యాటరీస్లో ఏంటంటే జింక్ అనేది యానోడ్ అవుతుంది, కాపర్ అనేది క్యాథోడ్ అవుతుంది. సో మనకి జింక్ అనేది కూడా ఇంపార్టెంట్ యాజ్ వెల్ as కాపర్ కూడా ఇంపార్టెంట్. బట్ వీఆర్ నాట్ డైరెక్ట్లీ ప్రొడ్యూసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ దీస్ ఇంపార్టెంట్ రిజర్వ్స్. పాత్ టువర్డ్ సప్లై రిజిలెన్స్ ఎలా ఉండాలంటే
డైవర్సిఫికేషన్, ఒక కంట్రీ నుంచే కాదు డిఫరెంట్ సోర్సెస్ నుంచి చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ వీ రీసెంట్ ఇంప్లిమెంటెడ్ SCRA, సప్లై చైన్ రిజైలెంట్ ఇనిషియేటివ్, క్రిటికల్ సర్క్యులర్ ఎకానమీ. మనం వేస్ట్ ఏదైతే మనం వేస్ట్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ వేస్ట్ ఉంటుందో దాని నుంచి మనం క్రిటికల్ మినరల్స్ని మళ్ళీ రీమైనింగ్ చేసుకోవాలి. ఎక్స్ప్లోరేషన్, యాక్టివ్ ఎంగేజ్మెంట్స్ ఇన్ చిలే, DRC అండ్ మంగోలియా. సో దీనికి సంబంధించిన కోట్ ఏంటంటే బిల్డింగ్ రిసైలెంట్ సప్లై చైన్స్ విల్ రిక్వైర్ పార్ట్నర్షిప్స్ దట్ మూవ్ ఇన్ టు డీప్ ఇండస్ట్రీ కొలాబరేషన్, జాయింట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసైక్లింగ్. సో ఇవన్నీ స్ట్రాటజీస్ అండ్ కొలాబరేషన్ కానీ జాయింట్ ఎక్స్ప్లోరేషన్ కానీ రీసైక్లింగ్ ద్వారా మనం క్రిటికల్ మినరల్స్ సెల్ఫ్ సఫిషియన్సీని పొందొచ్చు. సో రీసెంట్గా బడ్జెట్లో మనం అబ్జర్వ్ చేస్తే రేర్ ఎర్త్ కారిడార్స్ అని చెప్పి 4 స్టేట్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. బడ్జెట్ 2026-2027లో ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ మోస్ట్ ఇంపార్టెంట్ అడిగే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. MSP, మినిమం సపోర్ట్ ప్రైస్ ఫ్రేమ్వర్క్ ఫర్ టు మెజర్ కోర్. సో ఇది రీసెంట్గా దీని ఒక మెకానిజం మార్చారు, అంటే MSP క్యాలిక్యులేట్ చేసే మెథడ్ మార్చారు. సో దీన్ని బట్టి ఏంటంటే ట్రైనియల్ శాంప్లింగ్ అంటే 3 years శాంప్లింగ్ చేస్తారు. అంటే నాట్ ఫ్రమ్ ఎవ్రీవేర్, ప్రతి కంట్రీలో ప్రతి పార్టీకి వెళ్ళకోకుండా దే సెలెక్ట్ ఏ రీజన్ అండి. ఒక రీజన్లో ట్రైనియల్ శాంప్లింగ్ చేస్తారు. చేసినా సరే ఇది ఎఫెక్టివ్ మెథడాలజీయే, కానీ దీనికంటూ సపరేట్ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ MSP మెథడాలజీ షుడ్ రిఫ్లెక్ట్ చేంజింగ్ రియాలిటీ. ఇది బిజినెస్ లైన్లో వచ్చిందండి ఆర్టికల్ ఇది. వైల్ మెథడాలజికల్లీ సౌండ్, the framework has not evolved with modern agriculture transformations. MSP recommendations often suffer from 2 to 3 year data lag. So 2 to 3 years బ్యాక్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఉన్న ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అది రీసెంట్గా క్యాలిక్యులేట్ చేయలేదు. ఎట్లా అంటే 2021-2022 కేస్ స్టడీ బట్టి మనం ఏ అబ్జర్వ్ చేయొచ్చు అంటే 2021 నుంచి కానీ 2023 నుంచి కానీ ఈ LPG సబ్సిడీ, LPG యాజ్ వెల్ as ఫెర్టిలైజర్, డీజిల్, ఫాజిల్ ఫ్యూయల్స్లో ప్రైస్ సర్జ్ అనేది ఎక్కువ ఉంది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ సపోజ్ 2021లో క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఇది రియల్ కాస్ట్, ఇక్కడ కాకుండా దీని ముందల ఇయర్స్లో అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. సో అంత ఇంపాక్ట్ఫుల్ కాదు. ప్రాఫిటబిలిటీ గ్యాప్. సో MSP రేట్ పెంచినా సరే ఆటోమేటిక్గా ఇన్పుట్ కాస్ట్ కూడా పెరుగుతున్నాయి. ఫర్ సపోజ్ ఫెర్టిలైజర్ కాస్ట్ పెరిగింది అనుకోండి, నువ్వు MSP పెంచినంత మాత్రాన వాళ్ళకి ఫార్మర్స్కి ఏం మిగలదు. స్ట్రక్చరల్ స్టెబిలిటీ, ద సిస్టమ్ వర్క్స్ ఇన్ నార్మల్ పీరియడ్స్ బట్ ఫాల్స్ ఇన్ ర్యాపిడ్ ఇన్పుట్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. పెట్రోల్ ప్రైస్ పెరిగినా, ఏదైనా సీడ్ ప్రైస్ పెరిగినా, సీడ్స్ కంట్రోల్ అవుతున్నా, సో ఇట్లాంటి అన్ఫ్రీక్వెంట్ ఇన్స్టెన్సెస్లో మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో పాలసీ పుష్ వచ్చేసరికి SMAM, సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అలోకేటెడ్ 8,564 crore. మెజర్మెంట్ షిఫ్ట్ వచ్చేసరికి ఫ్రేమ్వర్క్ స్ట్రగల్స్ టు బ్యాలెన్స్ ఓన్ మిషనరీ. సో ఎక్కువ మంది ఓన్ చేసుకుందాం మిషనరీ అనుకుంటున్నారు, కానీ ఇది రేదర్ దాన్ దే ఆర్ గోయింగ్ టు కస్టమ్డ్ హైడ్ సర్వీసెస్కి వెళ్ళకోకుండా. ఇంపాక్ట్ ఏంటంటే ట్రైనల్ డిజైన్స్ మే స్టిల్ రిఫ్లెక్ట్ ద ఓనర్షిప్ మోడల్స్. సో పాత మోడల్స్లో ఉన్న ఓనర్షిప్ మోడల్స్నే ఇది ఎక్కువ రిఫ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మిస్సింగ్ ద ర్యాపిడ్ రైజ్ ఆఫ్ రెంటల్ బేస్డ్ మెకానైజేషన్. చేంజెస్ ఇన్ ఫార్మ్ మెషనరీ యాక్సెస్ ఆర్ క్రియేటింగ్ subtle but significant gaps in cost calculation. సో కాస్ట్ క్యాల్కులేషన్ అనేది మనం ట్రైనల్ తీసుకున్నా, బైనల్ తీసుకున్నా, లేకపోతే సింగిల్ ఇయర్లో కాస్ట్ క్యాల్కులేట్ చేసుకున్నా ఇట్ షుడ్ బి అడాప్టివ్ అండి. అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అది అడాప్టివ్గా ఉంటేనే ఫార్మర్స్కి యూజ్ అవుతుంది. సో క్రాప్ డైవర్సిఫికేషన్ ఈజ్ డ్రివెన్ బై ప్రొక్యూర్మెంట్ అష్యూరెన్స్. సో క్రాప్ డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. సో క్రాప్ డైవర్సిఫికేషన్ చేయకపోతే మోనోకల్చర్ ప్రాక్టీస్ చేస్తుంటే మన యొక్క అండర్ గ్రౌండ్ రిసోర్స్ అనేది పాడైపోద్ది, యాజ్ వెల్ as సాయిల్ యొక్క ఫెర్టిలిటీ పోతుంది. సో క్రాప్స్ అనేవి రొటేట్ అవుతూ యాజ్ వెల్ as క్రాప్ డైవర్సిఫై చేసుకుంటే మన యొక్క ఫుడ్ సెక్యూరిటీలో కూడా మనం స్ట్రాంగ్గా ఉంటాం. సో క్రాప్ డైవర్సిఫికేషన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఒక క్రాప్కి ఇంకో క్రాప్కి ఉన్న మనీ డిఫరెన్స్ మీద ఆధారపడినది, కానీ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కాకుండా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ సచ్ as ప్రొక్యూర్మెంట్ అసిస్టెన్స్, ప్రొక్యూర్మెంట్ అష్యూరెన్స్. అంటే నువ్వు ఏ క్రాప్ అయినా పండించు, గవర్నమెంట్ తీసుకుంటుందని నమ్మకం, మార్కెట్ స్టెబిలిటీ. సో ఇట్లా ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఈజీగా దొరకాలి, సీడ్స్ ఈజీగా దొరకాలి, యాజ్ వెల్ as నాలెడ్జ్ ఈజీగా దొరకాలి. ఈ యొక్క నాలెడ్జ్ విషయంలో రైతు బంధుకి ఎదురాసు కానీ
యాజ్ వెల్ అస్ టెక్నాలజికల్ అడాప్టేషన్. సో ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ యాజ్ వెల్ అస్ డిఫరెంట్ పాలసీస్ డైరెక్ట్గా క్రాప్ డైవర్సిఫికేషన్కి యూజ్ అవుతుంది. ఈ ఆర్టికల్ కూడా అదే మాట్లాడుతుంది. స్టేట్ సక్సెస్ వచ్చేసి ఎంపీ, రాజస్థాన్, మహారాష్ట్ర డైవర్సిఫైడ్ ఇంటూ ఆయిల్ సీడ్స్ వయా స్ట్రాంగర్ మార్కెట్ ఎకోసిస్టమ్. సో స్ట్రాంగర్ మార్కెట్ ఎకోసిస్టమ్ ఉంటే కానీ ఈ యొక్క ప్రొక్యూర్మెంట్, ఈ యొక్క క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది జరగదు. పంజాబ్ కాంట్రాస్ట్, స్ట్రాంగ్ ప్రొక్యూర్మెంట్స్ ఎన్ష్యూర్స్ ద రైస్ వీట్ సిస్టమ్ రిమైన్స్ డామినెంట్ డిస్పైట్ ఎంఎస్పీ అనౌన్స్మెంట్స్ ఎల్స్వేర్. సో పంజాబ్ విషయంకి వచ్చేసరికి మోర్ దెన్ 100% గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది. అంటే వాటర్ గ్రౌండ్లోకి వాటర్ ఇన్ కాకుండా అవుట్ ఎక్కువ ఉంది. దీనికి కారణం ఏంటంటే ఎక్కువ రైస్ యాజ్ వెల్ యాజ్ వీట్ కల్టివేషన్ ఉండడం ద్వారా దీనికి ఎందుకు అక్కడ ఉందంటే స్ట్రాంగ్ ఎంఎస్పీ. నువ్వు ఎంతైనా పండించు రైస్, నేను తీసుకుంటా అని నమ్మకం వాళ్ళకి వచ్చింది కాబట్టి దే ఆర్ సింగిల్ మోనోకల్చర్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంది. కీ ఇన్సైట్ ఏంటంటే ఎంఎస్పీ ఆపరేట్స్ యాజ్ ఎ ప్రొక్యూర్మెంట్ బ్యాక్డ్ అష్యూరెన్స్, నాట్ జస్ట్ ఏ ప్యూర్ ప్రైస్ సిగ్నల్. సో ప్రైస్ సిగ్నలే కాదు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రొక్యూర్మెంట్ బేస్డ్ బ్యాక్ అష్యూరెన్స్ ఉంది కాబట్టి. మనం రీసెంట్గా అబ్జర్వ్ చేసిన ఈ యొక్క పంజాబ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తుంది దేనికి, ఈ యొక్క ఎంఎస్పీ అనేది లీగాలిటీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే నువ్వు ఏవైతే ప్రొక్యూర్ చేసుకుంటా అంటున్నావో నాకు అష్యూరెన్స్ కావాలని చెప్తున్నావు. సో ఎంఎస్పీ అనేది ఇట్స్ నాట్ మేర్లీ ఏ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ కాదు, బట్ ప్రొక్యూర్మెంట్ అష్యూరెన్స్ ఎక్కువ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. సో దిస్ ఈస్ ద మ్యాప్ వేర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాప్స్ స్టేట్స్ సంబంధించిన మ్యాప్ అండి ఇది. ప్లీజ్ లుక్ ఇట్ త్రూ వన్స్. MSP issue is fundamentally a measurement and transmission problem requiring sequential modernization, volatile indexing such as fuel కానీ ఫెర్టిలైజర్ కానీ ఇండెక్స్ చేస్తూ ఉండాలి, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. సో రీజనల్ రిప్రజెంటేటివ్, ఫర్ సపోజ్ ఆంధ్రాలో ఒక పార్ట్లో చేస్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ గుంటూరులో చేస్తున్నారు, గుంటూరులో మిర్చి ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా డిఫరెంట్ ఏరియాస్లో మనం శాంప్లింగ్ తీసుకోవాలి. Modernization, move from a simple safety net to a reliable guide for agriculture transformation. So these are the crops under MSP. Total 22 crops ఉంటాయి. దాంట్లో ఖరీఫ్ క్రాప్స్ వచ్చేసరికి 14, రబీ 7, క్యాలెండర్ క్రాప్స్ వచ్చేసరికి 4. సో CACP, Commission on Agriculture Corporate, recommends MSP for 22 crops before sowing period each year. MSP derived for Toria based MSP for rapeseeds, mustard and dehusked coconut on the basis of MSP of copra. So even it derived MSPs. FRP for sugar and is also declared under CACP. So MCQ solve చేద్దాం. For which minerals is India's 100% dependent on imports as of 2026? Copper and graphite, lithium, cobalt, nickel, iron and aluminium, manganese and zinc. Which nation emerged as India's largest critical mineral supply financial year 19 to 25? China, Finland, Chile as well as Australia. Mains question, supply concentration in critical mineral sector poses a structural risk to India's 500 gigawatt non-fossil fuel target. Discuss the role of strategic partnership in mitigating this risk. The core sampling design for India's cost cultivation scheme is annual census rotation, triennial block sampling, quarterly digital tracking, decadal static survey. What is the primary driver of crop diversification across Indian states? Marginal cost changes, procurement assurance, soil health card data, international price trends. The MSP debate is often framed as a pricing problem, but is fundamentally a problem of measurement and transmission. Critically examine the statement in the light of input shocks and mechanization. So 15 marks, 250 words. So ఇవన్నీ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు సాల్వ్ చేయగలరు బికాస్ యూ లిజన్ ఆల్ దీస్ వీడియోస్. మీరు కానీ సాల్వ్ చేయకపోతుంటే ప్లీజ్ గో త్రూ ద వీడియో వన్స్ అండ్ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్. ప్లీజ్ కమెంట్ డౌన్ ద ఆన్సర్స్ అండ్ సో హోప్ఫుల్లీ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో మొత్తం నచ్చినట్టు ఉంటుంది బికాస్ వీ కవర్డ్ డిఫరెంట్ సోర్సెస్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ లైక్ అండ్ కమెంట్. మళ్ళీ నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. One course, one place, more than 230 government exams. Has your child just finished grade 10 and aspires to become a government servant? Then you have come to the right place. We, Veranda IAS, has come in collaboration with Tapasya College of Commerce and Management and brought to you an exclusive program, Integrated Civil Services Program. In order to make sure that your kid lands with a government job, we provide on-campus expert-led classes integrated with the regular academics. Extensively researched books, AI-powered performance analysis since the day one, experiential learning,
through co-scholastic elements such as museum visits, internships to the government offices, and visits to historical and political places in Delhi, Agra, or any other such locations across India. Exam-oriented skills to achieve mastery for mains answer writing and making sure that they finish the exam on time, mock interview preparation, enhancing the personality development, mentorship support for exam awareness. Are you ready to make your child take this path to mastery to achieve a government job? Then for further details, please click on the website link given below. Register your details and our team will contact you. Thank you. Veranda IAS, where your dream becomes reality.